ఇప్పుడు ఈ తప్పుడు కేసులు పెట్టిన వాళ్ళందరినీ రేపు విచారించడం ప్రారంభిస్తారు. ఏం జరుగుతాయి అప్పుడు? ఇది ఒక నిరంతర ప్రక్రియ. రాబోయే 25 ఏళ్ల ఆంధ్ర భవిష్యత్తు రాజకీయాలని సర్వనాశనం చేయడానికి ఒకనాటి రౌడీయిజం ఫ్యాక్షనిజం రాజకీయాన్ని ఇప్పుడు అధికార పక్షాలే స్వయంగా ప్రోత్సహిస్తున్నటువంటి అరాచక పరిస్థితి. వైసీపీ కూడా ఈ రాజకీయాలు నేర్చుకోవాలేమో. ఇక నేర్చేసుకుంటా ఈ ట్రిప్ నేను అంటోంది అదే. నాకు భయం వేసేది ఏంటంటే వీళ్ళదే ఒక భయం అయితే వీళ్ళ వల్ల సమాజం ఇప్పుడు ఒక రకమైన కూలారు. రేపు వాళ్ళు వస్తే చాలా చాలా డేంజర్. అదే కదా. ఎందుకంటే క్రిందసారి మనలాంటి వాళ్ళు గట్టిగా తగులుకున్నాం, ఇదిగో అది తప్పు ఇది తప్పు. ఇప్పుడు తెలుగుదేశం కార్యాలయం మీద దాడి ఏంటి, లేకపోతే చంద్రబాబు జోగి రమేష్ ఇట్లాంటిది మాట్లాడినప్పుడు మనల్ని తిట్టుకుంటున్నా మనం ఆ కన్విన్సింగ్ గా మాట్లాడగలిగాం. ఏంటి ఇదే ఇప్పుడు చూస్తుంటే మనం కన్విన్స్ చేస్తానని అంగీకరించేప్పుడు మనల్ని దబాయిస్తారు, తిడతారు. అప్పుడు జరగలేదా అని. ఇప్పటికీ మనం మాట్లాడుతున్నాం తప్పు తప్పని అంటున్నాం, రైట్ రైట్ అంటున్నాం. తప్పుని తప్పు రైట్ రైట్ అనకుండా కనుక రాజకీయం వెళ్ళిపోయిందంటే నాయకులు ఇద్దరు వాళ్లే జైళ్ళకి పోయారు. రేపు పొద్దున ఇంకేంటి మామూలు వ్యక్తుల పరిస్థితి ఏంటి? రైట్, చూద్దాం. మొత్తానికి నకిలీ లిక్కర్ వ్యవహారం మొత్తం మీద ఎటు తిరిగి ఎటు మలుపు తిరగబోతోంది, దీని కథ స్క్రీన్ ప్లే ఎవరు నడిపిస్తారన్నారు, ఇవన్నీ పక్కన పెడితే సిట్ ఏం చెప్పబోతుంది? ఇప్పుడు సిట్ వేశారు, ఆ సిట్ ద్వారా మళ్ళీ ఇప్పుడు ఎంతమంది అరెస్ట్ అవ్వబోతున్నారు, ఎంతమందిని రిమాండ్కి పంపించి విచారణ చేస్తారు?